నాకు జనరల్ గా హారర్ మూవీస్ అంటే చాలా చాలా భయం. కాకపోతే ఒక హారర్ మూవీ బావుందంటే మాత్రం ఖచ్చితంగా చూస్తా. అట్లాంటి ఫీలింగ్ క్రియేట్ చేసింది 'ఈషా' మూవీ ట్రైలర్. ట్రైలర్‌లో కొన్ని సీన్స్ అయితే మాత్రం వాయమ్మో! దీన్ని చూస్తే ఖచ్చితంగా భయపడతా అనిపిస్తుంది. అట్లని చెప్పేసి ఖచ్చితంగా చూడాలనిపిస్తుంది. ముఖ్యంగా ఇద్దరు పిల్లలు ఒక పెద్దావిడ ముందు నిల్చున్నట్టు షాట్ నడుస్తా ఉంటది. కెమెరా కొంచెం ముంగటికెళ్ళేసరికి ఆ పెద్దావిడకి తలుంటది. ఆ షాట్ చూసిన తర్వాత ఏంట్రా ఖచ్చితంగా చూడాలని ఫీలింగ్ వచ్చింది. అట్లని చెప్పేసి భయం కూడా అయింది. దిగ్బంధనం అంటారు, హాంటెడ్ హౌస్ ఉంది. అండ్ ఆల్సో ఆడియన్స్ ని భయపెడదాం అనే ఒక కాన్సంట్రేటెడ్ విజన్ అయితే గ్యారంటీ కనబడుతుంది ఈ ట్రైలర్ చూసిన తర్వాత. నాకైతే మాత్రం 'ఈషా' ట్రైలర్ చూసిన తర్వాత ఇది ఖచ్చితంగా థియేటర్ లో చూడాలి అనే ఫీలింగ్ అయితే వచ్చింది. మన తెలుగు ఫిలిమ్స్ లో ఒక 'అరుంధతి', మొన్నొచ్చిన 'మసూద', మధ్యలో వచ్చిన 'మయూరి' సినిమాలో ఎలాంటి కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చిందో 'ఈషా' ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఆ ఫీలింగ్ అయితే గ్యారంటీగా వచ్చింది. త్రిగుణ్, హెబా పటేల్ లాంటి వెల్ నోన్ యాక్టర్స్ కూడా ఈ సినిమాలో చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇది బన్నీ వాసు గారి ప్రొడక్షన్స్ నుంచి వచ్చింది అన్నట్టు. అంటే మనకు ఆల్రెడీ 'లిటిల్ హార్ట్స్', మొన్న వచ్చిన 'రాజు వెడ్స్ రాంబాయి' తర్వాత ఈ సినిమానే 'ఈషా'. కాబట్టి నాకు ఎలాంటి డౌట్ లేకుండా సినిమాకి వెళ్ళిపోతా. డిసెంబర్ 12th నాడు ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. నేనైతే మాత్రం ఖచ్చితంగా చూస్తాను. మీరు కూడా అస్సలు మిస్ అవ్వకండి.